అందరికీ నమస్కారం. గంగా సప్తమి హిందూ మతంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ రోజున గంగామాతను పూజిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం ఈ పండుగను ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్లపక్షంలోని సప్తమి తిథి నాడు జరుపుకుంటారు. ఈ రోజున గంగాదేవిని పూజించడం వల్ల కోరుకున్న వరుడు లభిస్తాడని, పాపాలు నశిస్తాయని నమ్మకం. గంగా సప్తమి రోజును గంగామాత జన్మదినంగా జరుపుకుంటారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో 7వ రోజున వస్తుంది. ఈ రోజున గంగామాత బ్రహ్మదేవుని కమండలం నుంచి ఉద్భవించిందని నమ్మకం. హిందూ మతంలో ఈ రోజుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గంగా సప్తమి రోజున ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర గంగా నదిలో స్నానం చేయాలి. గంగాదేవికి పూలమాల సమర్పించాలి. ఇంట్లో తయారు చేసిన స్వీట్లను సమర్పించాలి. ఆ తర్వాత గంగామాతకు హారతి ఇవ్వండి. గంగా సప్తమి రోజున దీపాలను దానం చేయడం ఒక ఆచారంగా భావిస్తారు. ఈ రోజున పవిత్ర గంగా నది ఒడ్డున జాతరలు నిర్వహిస్తారు. గంగా సప్తమి రోజున గంగా సహస్రనామ స్తోత్రం, గాయత్రి మంత్రాన్ని పఠించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. గంగా సప్తమి రోజున ఎలాంటి తామసిక పువ్వులను తీయవద్దు. ఈ రోజున వీలైనంత తక్కువ మతపరమైన పనిని కొనసాగించాలి. అంతేకాదు, ఈ రోజున శివ విష్ణువులను పూజించడం వల్ల కూడా మంచి జరుగుతుంది. గంగా సప్తమి రోజున పఠించాల్సిన మంత్రం ఇప్పుడు తెలుసుకుందాం. ఓం నమో గంగాయై విశ్వరూపిణి నారాయణి నమో నమః గంగా గంగా అని 100 యోజనాల వరకు వినిపించేలా మంత్రాన్ని చెప్పేవాడు సర్వ పాపముల నుంచి విముక్తుడై విష్ణు లోకానికి వెళతాడు. గంగా సప్తమి రోజున గంగా నదిలో స్నానం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోయి సంపదలు చేకూరుతాయని చెబుతారు. దీంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రోజున గంగా నదిలో స్నానం చేయలేకపోతే స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల గంగాజలం వేసి అందులో గంగామాతను ఆరాధించండి. ఇలా చేయడం వల్ల గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతారు. ఈ రోజున గంగా పూజతో పాటు దాన ధర్మాలు చేయడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇలా చేయడం ద్వారా మనిషి జీవితంలో అన్ని రకాల సుఖాలను పొందుతాడు.